హలో అండి, నమస్తే. పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా? మేడపైకి అండి. మా అత్తయ్య మొక్కలకి నీళ్ళు పడతానంటే పైకి వచ్చామండి. బాబుని తీసుకొని, బాబు కూడా కొద్దిసేపు ఆడుకుంటాడు కదా అనేసి తీసుకొచ్చాము. ఏమేమి మొక్కలు ఉన్నాయో కూడా చూపిస్తాను చూడండి. వామాకు చూడండి ఒకసారి, పైన ఎంత గుబురుగా వచ్చేసిందో మొత్తం. మొన్న ఒకరోజు పచ్చడి కూడా చేశారు మా అత్తయ్య. ఇక్కడ చూడండి పాలకూర, బాగా పెద్ద ఆకులు మంచిగా వస్తుందండి. ఆకులు తీస్తున్న కొద్దీ దానిపైన మళ్ళీ ఆకులు మంచిగా వస్తున్నాయి. ఇక్కడ కూడా ఉంది చూడండి పాలకూర. ఇక్కడ గోంగూర చూడండి, గోంగూర కూడా మొన్ననే తెంపామండి. ఇదేమో మల్లె మొగ్గ చెట్టు, చిగురులు వస్తున్నాయి ఇప్పుడే. మొగ్గలు వచ్చాయి చిన్నవి. ఇక్కడేమో చిన్న క్యాప్సికమ్ చెట్టు అండి. చిన్న క్యాప్సికమ్ ఒకటి కాసింది, చూపిస్తాను చూడండి. అదిగోండి చిన్నది స్టార్ట్ అయింది, అది ఇప్పుడే. అండ్ ఇక్కడ ములక్కాడ చెట్టు చూడండి, ఎన్ని ములక్కాడలో ఎన్ని చిన్నగా ఉన్నాయి. ఇప్పుడే వస్తున్నాయి అవి. మా అత్తయ్య చెట్లకు నీళ్ళు ఆడుతున్నారు. ఇక్కడ చూడండి టమాటాలు ఎంత పెద్దగా మంచిగా పండుతున్నాయి. టమాటాలు కూడా ఇవన్నీ బట్టలన్నీ నిన్న నైట్ ఉతికానండి. కొద్ది నైట్ కదా, కొంచెం చల్లబడి ఉంటాయి, ఎండకు కొంచెం ఆరాక చూద్దామనేసి అలాగే పెట్టాను. ఆఫ్టర్నూన్ అది తీసేసి ఇక్కడ ట్యాంక్లో వాటర్ పడుతుందండి. మోటార్ వేసాము. మా ట్యాంక్ ఏమో నిండిపోయింది. కిందింటి వాళ్ళ కోసం ఇంకా ఆన్ చేసామండి. చూసారా? చెప్పులు వేసుకోలేదా? ఎండ ఉందన్నకుండా వచ్చాడు ఆడుకోవడానికి. చెప్పులు కూడా వేసుకోలేదు. చెప్పులు కావాలని అడుగుతుంటే చెప్పులు తెచ్చి నువ్వే వెళ్ళని అడిగాడు. వద్దు నేను తీసుకొస్తాను నేనంటే నేను వెళ్తా అంటున్నాడు. వద్దు నువ్వు కూర్చో, నేను తీసుకొస్తా అని చెప్పాను. టమాటాలు ఇందాక చూపించాను కదా, ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. పాలకూర ఇక్కడ కూడా ఉందండి. ఒకసారి చూడండి ఎంత గుత్తులుగా కాసాయో ములక్కాడలు. లేతగా ఉన్నాయి. చెప్పులు తీసుకొచ్చానండి వాడికి. ఇదేమో బాపు సైకిల్, ఇదేమో పాప సైకిల్ అండి. ఈవినింగ్ అలా పైకి వచ్చినప్పుడు ఆడుతుంటారు. ఇదేమో పాత ఉయ్యాల. ఇక్కడ చూడండి కాకరకాయలు, ఎండిపోయింది చెట్టు కూడా. అసలు ఇవి పెద్దగా అవుతాయో లేదో తెలియదు. ఈ కాయలు చిన్న ఉన్నాయి, పిందెల్లా ఉన్నాయి. ఇవి కిందంతా ఎండిపోయింది, పైన ఏమో ఒక 3-4 వచ్చాయి పిందెలు. మామూలుగా అయితే మేము అక్కడ డ్రమ్ ఉండే కదా, డ్రమ్ముకు వాటర్ నింపేసుకొని బకెట్ తోటి మోసేవారు అత్తయ్య. ఆ బకెట్ తోటి మోయలేక ఇప్పుడు ట్యాంక్కి కనెక్షన్ ఇప్పించుకున్నారండి. అలా డైరెక్ట్ ట్యాంక్ కనెక్షన్ ఇప్పించుకొని పైప్ తోటి వాటర్ పట్టేస్తారు చెట్లకి. ఈజీ అయిపోయింది అత్తయ్యకు. తర్వాత ఏమో ఇంకా ఆఫ్టర్నూన్ బట్టలు తీసుకొచ్చాను. అవి నేను కిందకి బట్టలు మడత పెట్టుకుంటున్నానండి. నేను బట్టలు మడత పెట్టిన ప్రతిసారి మా పిల్లలు వచ్చి బట్టలన్నీ చెల్లా చెదురు చేసేస్తారు మొత్తము. నేను మడత పెడతా అని. అక్కడ మా పాప ఒక పక్కన కూర్చొని మడత పెడుతుంది చిన్న బట్టలన్నీ వాళ్ళవి. మీరు చూస్తున్నారు కదా, అక్కడ ర్యాక్ ఏమో నేను మీషోలో తీసుకున్నాను. 3-4 ఇయర్స్ అవుతుంది అనుకుంటా, గుర్తు కూడా లేదు ఎంత పడ్డదో కాస్ట్. మ్యాక్స్ నాకు తెలిసి 2000 అలా పడ్డదండి అప్పుడు. ఇప్పుడు ఎంత ఉందో రేట్ కూడా తెలియదు అది. వాడు కూడా అటు ఇటు మడత పెట్టిన బట్టలన్నీ వేకేస్తున్నాడండి.
మా పాప చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా బట్టలు మడత పెడుతుంది తనైతే. చూపిస్తాను చూడండి మీకు ఎలా మడత పెడుతుందో బట్టలు. అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్కి ప్రిపరేషన్ ఉంది. నైట్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ లాగా లైట్ ఉండాలని చేసుకుంటున్నాను. టమాటా పచ్చడి అండి. మామూలు టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం ఎండుమిర్చి, జీలకర్ర ఆయిల్ వేసి ఉడకబెట్టేసి పేస్ట్ పచ్చడిలాగా చేసుకుంటామండి. దీన్ని బోండాలకి, టిఫిన్స్లోకి బాగుంటుంది ఇది, ఈ చట్నీ. ఇక్కడ ఇంతకు టిఫిన్ ఏందని చెప్పలేదు కదా మీకు, బోండా చేస్తున్నాం అండి. ఇదొంటి బోండా పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాము. ఇవాళకైతే ఇదే నైట్ డిన్నర్ మాది. ఈ ఉడకబెట్టేటప్పుడు కొంచెం లైట్గా వాటర్, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఉడకబెట్టేసి చల్లారాక మిక్సీ పట్టేసుకోవడం. ఇది ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ ఉంటుంది అవి ఉడికేటప్పుడు. ఇంతే అండి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి కొంచెం. థ్యాంక్ యూ సో మచ్ అండి.